నీ అవ నారు ముదిరిపోవట్టే ఆనలటే వాయనేమ్రా కాక ఏ పాటి దున్నినవే ఎక్కడ బిడ్డ 2 మల్లు గినగాకపాయే తమ్మి యూరియా కావాలంటే తీసుకో మొన్న 4 బస్తాలు తెచ్చినా మా పొలం ఇంకా నానలే అక్కరుంటే అప్పటికి ఇద్దుతి అనే మాటలు వినబడుతున్నాయుల్లా ఊర్ల పొంట వ్యవసాయానికి మస్తు తిప్పలైతాంది మరి ఇదేం కాలం రా నాయన ఆనలు ఇట్లా అందుకున్నాయో లేదో అట్లా బిరేక్ పడ్డది 3 రోజులాయ మరి శినుకు రాలక ఇదేందని వాతావరణ శాఖ ఆఫీసర్ని అడిగితే ప్రస్తుతం ఇంచుమించు ఒక వారం 10 రోజుల వరకు మళ్ళీ మనకి బ్రేక్ ఉండే అవకాశం ఉంది. ఇంచుమించుగా ఆగస్టు 2వ వారంలో మళ్ళీ వర్షాలు రివైవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకో వారం 10 రోజుల తర్వాతనే ఈ లోపటేనన్నా తుపురు పడితే వాడొచ్చున్నట్టు ఆ పెద్ద అన్నలు అయితే లేవన్నట్టే. మొన్న ఉత్తర తెలంగాణ బాజుకు 2-3 రోజులు పడితే ఆడాడ బాంగులు వంగినాయి చెల్రు కుంటలు నిండినాయి మడికట్లకి నీళ్ళు వస్తే అతరబుతర దున్ని అట్లనే నాట్లేసిరు రేపటిల్లుండి వడకపోతాయా అని. కానీ మొగుల్ని చూస్తానేమో మబ్బులు ఇచ్చుకపోయి ఎండగొట్టవట్టే పత్తి చేనులు కలుపుకున్నట్టే అనిపించింది. గాని ఈ 10 నారితే మళ్ళా ఉత్తకతే ఇదివరకు సగం పడ నాట్లు ఒడిచేది ఉండే లెక్కకైతే ఈ సిటీలో పడ్డం తానాలు ఉల్రపోంటి వాడినా ఎంతో అక్కరకొచ్చు వ్యవసాయానికి. అగో నిజామాబాద్ జిల్లా మెండోరా ఊరోళ్ళు కప్పతల్లి ఆటలాడి ఇట్లా వరద పాశం నాకేండ్రు దేవుళ్ళకి ఇట్లా పబ్బతి పడతానన్న అనలు పడతాయని ఒక నమ్మిక. ఆనకాలంలోనే నీళ్ళకి గింత తిప్పలు ఉందంటే ఇక రేపు యాసంగి వ్యవసాయం నడిచినట్టే.